నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆర్టీజీఎస్ పై సమీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలున్నాయన్న ఆయన ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే వివిధ ఘటనలకు కులం, మతం, రంగు పులుముతూ వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నాయని మండిపడ్డారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులను, అధికారులను బద్నాం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇటీవల మానసిక సమస్యల కారణంగా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు తెలిపారు. డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని పేర్కొన్నారు. పాత కేసులను పరిష్కరిస్తున్నామన్న ఆయన 2019లో జరిగిన కొన్ని క్రైమ్స్ లో నిందితులను ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరని చంద్రబాబు తేల్చి చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట మండలంలోని దర్గా నిర్వహణకు సంబంధించిన వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డుకు లేఖ రాసిన ఆయన దర్గా అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిశీలించాలని సూచించారు. మతపరమైన పవిత్ర స్థలాల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత ముఖ్యమన్న పవన్ కళ్యాణ్ ఫోక్సో కేసులో ఉన్న వ్యక్తి చేతుల్లో ఏఎస్పేట దర్గా నిర్వహణ ఉండటం సరైనది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే దర్గా పవిత్రత, భక్తుల విశ్వాసం పరీక్షించేలా చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ అంశాలను పరిశీలించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట మండలం రెహమతాబాద్ దర్గా నిర్వహణ వ్యవహారాలకు సంబంధించిన కొందరు మత పెద్దల నుంచి డిప్యూటీ సీఎం కు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే దర్గా నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు పెండింగ్ లో ఉన్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు లేఖ రాశారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సొంతగడ్డపై పొలిటికల్ యాక్షన్ ప్లాన్ కు రెడీ అయ్యారు. ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. అనంతరం ప్రజా దర్బార్ ను నిర్వహించనున్నారు. అలాగే 24న వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని జగన్ సందర్శించనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తిరిగి పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఇక 25న ఉదయం పులివెందుల నుంచి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. దీంతో పిఎస్ పరిసర ప్రాంతాలలో రాజకీయ వేడి రాజుకోగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విచారణ నిమిత్తం ఎమ్మెల్సీ దువ్వాడ భారీ సంఖ్యలో అనుచరులను, కార్యకర్తలను వెంటబెట్టుకుని ర్యాలీగా స్టేషన్ కు చేరుకున్నారు. అయితే ఇంతమంది గుంపుగా రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ఎలాంటి ముందస్తు అనుమతి లేదని దువ్వాడ అనుచరులను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడతో పాటు దివ్యల మాధురి, వారి తరపు న్యాయవాదిని మాత్రమే పోలీస్ స్టేషన్ లోకి అనుమతించారు. మిగిలిన కార్యకర్తలు, అనుచరులు అందరినీ బయటే నిలిపివేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలోని రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యత, పంపిణీపై సమీక్ష నిర్వహించిన ఆయన యూరియా, డిఏపితో కాంప్లెక్స్ ఎరువుల బలవంతపు విక్రయాలు ఆపాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి అచ్చెన్నాయుడు యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ఎరువుల బుకింగ్ యాప్ నిర్వహణ సజావుగా ఉండాలన్నారు.
నానో యూరియా ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, అధిక ఎరువుల వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుకు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన లేఖ రాశారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో భారీ ఎత్తున మట్టి కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం కుడికాల్వ గట్టును సైతం అక్రమంగా తవ్వి నిబంధనలకు విరుద్ధంగా సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తరలించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో ఈ మట్టి తవ్వకాలు తరలింపు విలువ సుమారు 350 కోట్ల వరకు ఉంటుందని కేశినేని నాని స్థానిక అధికారుల అండదండలతోనే ఈ దందా కొనసాగుతుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టిన ఈ మెగా స్కామ్ పై నిష్పక్షపాతంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని చంద్రబాబును కోరారు. విజయవాడలో సంచలనంగా మారిన సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలు, అధికారులు, సిబ్బంది స్టేట్మెంట్లను పరిశీలించారు. విజయవాడ పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సాయి కృష్ణ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను విజయవాడ ఎప్పుడు తీసుకువచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, సాయి కృష్ణ చివరగా ఎప్పుడు మాట్లాడాడు వంటి పలు అంశాలపై ఆరా తీశారని సమాచారం. అయితే సాయి కృష్ణ కనిపించకుండా పోవడంపై తమకు తెలిసిన అన్ని విషయాలను అధికారులతో చెప్పామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సందర్భంలో దోషులను శిక్షించాలని కోరామని, తమకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ క్రమంలోనే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇప్పటికే భర్త శ్రీచరణ్ పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం సంచలనంగా మారింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడుతూ, నా మనసు విరిగిపోయింది, నా మీద అనుమానం పెంచుకుంటూ నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేను ఏదైనా తప్పు చేస్తే డైరెక్ట్ గా అడగమని మా అత్తయ్యతో చెప్పాను. నేను ఇక నా భర్తతో మాట్లాడదలుచుకోలేదు. ఏమైనా ఉంటే మా అమ్మ వాళ్ళతో మాట్లాడమని ఆమెతో అన్నాను. ఇన్నాళ్ళు చాలా ఓపిక పట్టాను, కానీ ఆయన లిమిట్స్ క్రాస్ అయ్యాడంటూ వాపోయినట్లు వినిపిస్తోంది. మొత్తంగా మృతురాలి తండ్రి ఫిర్యాదు, బయటకు వచ్చిన ఆడియో క్లిప్ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు వారి 2 పిల్లలు ఉన్నారు. మొదట భార్య, 2 పిల్లలకు విషం ఇచ్చిన భర్త ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిపల్లికి చెందిన దామోదరం, నిర్మల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దిలీప్, శ్రీవిద్య అనే 2 పిల్లలున్నారు. అయితే నిర్మలకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స చేయించుకుంటున్నారు. భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన దామోదరం కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మొదట భార్య నిర్మలతో పాటు చిన్నారులకు విషం ఇచ్చారు. ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య అనారోగ్యానికి గురి కావడంతో పాటు ఆర్థిక పరిస్థితి సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో దామోదరం ఈ నిర్ణయం తీసుకున్నారని అనుమానిస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.